అన్నా భోంచేశారా? ఇంకొద్ది ఎలా ఉందన్నా? బాగుంది. మీరేం పని చేస్తారా? లేబర్ పని. ఓ ఎంత వస్తుందన్న కూలి? 800 ఇస్తారన్నా. సో మీరు మధ్యాహ్నం కూడా ఇక్కడ భోంచేస్తారా? కుదిరితే దగ్గరగా ఉంటే భోంచేస్తారా, లేదంటే ఎక్కడ పని చేసి కూడా భోంచేస్తారా? సో రోజుకి 2 పూట టిఫిన్ కూడా తింటారా అప్పుడు కుదిరితే మీకు? సో అన్న ఇప్పుడు ఈ క్యాంటీన్లో భోంచేయడం వల్ల మీకు సరిపోతుందా? టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. సో మీరు తిన్నారా? సో దీనివల్ల అన్న 2 రూపాయలు మనకి మిగులుతుంది కదా, మనకి కష్టపడినప్పుడు మిగులుతుంది. ఇప్పుడు నేను మిలిటరీ వాడిని, నేను కూడా మిలిటరీలో భోంచేసేవాడిని 3 పూట్ల. అక్కడ ఇక్కడ ఒకేలా ఉంది నాకు భోజనం. నాకు మిలిటరీ ఎలా పెడతా అలా ఉంది. లేదంటే అక్కడ అప్పుడప్పుడు నాన్ వెజ్ పెడతారు, ఇక్కడ నాన్ వెజ్ కుదరదు కాబట్టి అన్ని రకాల వంటలు కూడా సాంబార్ కానీ చట్నీ కానీ దాని ఏమంటారు పెరుగు కానీ గట్టి పెరుగు ఇచ్చారు, బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను. నాకేం డిఫరెన్స్ కానీ మేము కూడా ఇంట్లో ఇలాగే తింటాం. సో దీన్ని బట్టి చూస్తుంటే అందరికీ నేను అడుగుతున్నాను, మన వాళ్ళకందరికీ 500 నుంచి 1000 రూపాయల వరకు పనిచేసేవాడికి 10 రూపాయలు 20 రూపాయలతో భోజనం చేస్తే మిగిలిన డబ్బులు మిగులుతుంది. సో మంచి పనే కదన్నా. సో మీరంతా ఓట్లేసి ఎన్నుకుందానికి ఈ గవర్నమెంట్ మంచిదే కదా, మంచిగా జరిగింది కదన్నా. ఇంకా ఎన్ని ఏళ్ళు ఉండాలన్నా ఇలాంటి గవర్నమెంట్? ఇలా ఎన్ని ఏళ్ళు ఉండాలని కోరుకుంటారు మీరు? ఓకే, తిరుపతిలో ప్రసాదం లాగా మనకి ఇక్కడ ప్రసాదం దొరకాలి అన్న. ఇలాగ 200 చిల్లర ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చోట 500 నుంచి ఒక పూట తింటే 1000 మంది ఒక చోట తింటే కూడా దగ్గర 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు భోజనం చేస్తున్నారన్న ఒక రోజుకి. 2.5 లక్షల మంది భోజనం పెట్టడం అంటే ఎంత కదన్నా? ఎంత మేలు చెప్పండి అన్న. నేనే చెప్తాను అంటే ఎవరు కూడా తినాల్సిన, ప్రతి ఒక్కరు తినాల్సిన భోజనం తినచ్చు, ఏం డిఫరెన్స్ లేదు. అన్నదానం. అందుకే అన్న, ఆయన పేరే అన్న, అన్నదానం చేస్తారు. ఆయన పేరుతో చంద్రబాబు నాయుడు ఇంకా ఉండాలి, మాకు చేయాలి. అందరికీ చాలా హ్యాపీ అన్న. నేను కూడా తిన్నాను చాలా రోజులు, నాకు కుదరలేదు. ఇంకా కూడా కుదిరితే అప్పుడప్పుడు టిఫిన్ కూడా చేస్తాను, చూస్తాను. నేను కూడా నేను తమిళనాడులో కూడా తిన్నాను, వాళ్ళ దగ్గర చెన్నైలో కూడా అమ్మ క్యాంటీన్లో కూడా. వాళ్ళ ఫుడ్కి మన ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనకి మన ఇంట్లో వంట చేసినట్టుగా సాంబార్ కానీ అన్ని బాగున్నాయి. మీకు బాగా నచ్చింది కదా? ఓకే అన్న, చాలా థ్యాంక్ యూ. ఓకే, సంతోషం. మీరు తిన్నారు తమ్ముడు? ఓకే, ఎలా ఉంది? సరిపోయిందా? మీరు ఏం కదా, మీకు 2 ప్లేట్లు కావాలి ఏమన్నా? బాగానే పెడుతున్నారు, బాగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా పెరుగు ఫాల్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజు పెరుగు గట్టిగా ఉంది. ఫాల్ట్ మీన్స్ కొద్దిగా లూజ్ అవుతుందా? ఓకే, అదొకటి సరి చేస్తే బాగుంటుంది. సరే, ఓకే.